శతాబ్దాల నిశ్శబ్దాన్ని దాటే మనసుని తాకే తాడూరు శివాలయం. కొన్ని ఆలయాలు కళ్ళకు కనిపిస్తాయి, కొన్ని ఆలయాలు మనసులో మిగిలిపోతాయి. అలాంటిదే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం తాడూరు గ్రామంలోని శివాలయం. గర్భగుడిలోని శివలింగం ఎదుట నిలుచుంటే మనసులో ఉన్న కలతలు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి. ఏదో భారం ఒకటి గుండె నుండి జారిపోతున్న భావన కలుగుతుంది. గుండెలో దాచుకున్న బాధలు అశ్రువుల రూపంలో కరిగిపోతాయి. అది బలహీనత కాదు, అది శివుడి ముందు లభించే శుద్ధి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని నామస్మరణతోనే తాడూరు గ్రామ శివాలయాన్ని తలుచుకుంటూ మనసు నెమ్మదిగా శాంతిలోకి జారిపోతుంది. ఆలయంలో అడుగు పెట్టగానే ఏదో చెప్పలేని ప్రశాంతత మనసును చుట్టేస్తుంది. గట్టిగా మాట్లాడాలనిపించదు, వేగంగా నడవాలనిపించదు. అక్కడ శివుడు మాటలతో కాదు, మౌనంతో మాట్లాడుతాడు. రాతిలో దాచిన కాలం, శిల్పాల్లో నిలిచిన శ్వాస. అలాంటి ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే కనిపించే రాతి స్తంభాలు, శిల్పాలు అవి కేవలం నిర్మాణాలు కాదు, శతాబ్దాల క్రితం ఎవరో భక్తితో చెక్కిన ప్రేమ చిహ్నాలు. నేను చూశాను, నేను విన్నాను అని మౌనంగా చెబుతున్నట్టు అలా అనిపిస్తాయి. కాలం మారింది, రాజ్యాలు మారాయి, కానీ ఈ రాతి స్తంభాలు మాత్రం ఇంకా అలాగే మిగిలాయి. నాగదేవత కటాక్షం ఈ ఆలయానికే ప్రాణం. ఈ ఆలయం నాగారాధనతో జీవం పొంది నాగదేవత విగ్రహం ఎదుట నిలుచుంటే భయం కాదు, తల్లిలాంటి కాపలా కనిపిస్తుంది. ఇక్కడి నాగదేవత విగ్రహాలు అభయహస్తాలతో నిలబడి భయపడద్దు, నేను ఉన్నాను అని చెప్పినట్టుగా కనిపిస్తుంది. సంతానం కోసం, నాగదోష నివారణ కోసం, భూమి గృహ కుటుంబ రక్షణ కోసం ఎంతో మంది ఇక్కడ కన్నీళ్లతో ప్రార్థించి సంతోషంతో తిరిగి వెళ్లారనే కథలు గ్రామంలో ఇప్పటికీ వినిపిస్తాయి. మొదట నాగారాధనగా మొదలైన ఈ స్థలం కాలక్రమేణా శివలింగ ప్రతిష్టతో శైవ ఆలయంగా మారింది. తర్వాత అమ్మవారి ఆరాధన కూడా చేరింది. ఇక్కడ శివుడు ఉన్నాడు, శక్తి ఉంది. శివశక్తి సమగమంతో భక్తుడిని కాపాడే దివ్యమైన సన్నిధి ఇది. సర్ప సంచారం దైవ సంకేతం. అంటే ఆలయ ప్రాంగణంలో సర్పం సంచరిస్తుందని గ్రామ పెద్దలు చెబుతుంటారు. సర్పదర్శనం అంటే అది భయపెట్టే విషయం కాదు, నాగదేవత కటాక్షం, శివుని యొక్క ఆజ్ఞ, శివనాగ తత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఈ ఆలయంలో దైవశక్తి జీవించి ఉందని చెప్పే ఒక సందేశం. ఈ తాడూరు శివాలయంలో సూర్యుని యొక్క విగ్రహం ఉండటం చాలా అరుదైన విషయం. ఇది శివుడి యొక్క చైతన్యం, సూర్యుడు కాంతి, ఈ రెండు కలిసిన పవిత్ర తత్వానికి సూచన. పురాతన శిల్పకళతో రూపుదిద్దుకున్న ఈ సూర్యుడు దర్శనం భక్తులకు ఆరోగ్యం, తేజస్సు ప్రసాదిస్తుందని గ్రామస్తుల నమ్మకం. శివుడు సన్నిధిలో సూర్య దర్శనం చేయడం అంటే చైతన్యానికి కాంతి లభించినట్టే. దర్శనం చేసుకొని స్వామివారి కృపకు భక్తులుగా స్వామి చేస్తే వాళ్ళకి అనుకున్న ఫలితాలు వస్తాయని చాలా భక్తుల నమ్మకం. అందువల్ల ఇక్కడ భక్తులు మన పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పాత శివాలయాల్లో, పురాతన శివాలయాల్లో మన తాడూరు శివాలయం ఒకటి. దాదాపు 1000 సంవత్సరాల క్రితం కాకతీయులు స్థాపించిన శివాలయం ఇది. సో ఇక్కడికి సంబంధించి ప్రతి ఒక్క శివాలయం సంబంధించి అయినా కానీ, ఎక్కడైనా ఏ భక్తులైనా కానీ ఇక్కడికి వచ్చి శివాలయాన్ని దర్శించుకొని ఆ యొక్క స్వామివారి కృపకి పాత్రలు కాగలరని మనవి. తాడూరు శివాలయం సంబంధించి కాకతీయ కాలంలో 1000 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. చాలా పవర్ఫుల్ శివాలయం ఇది. ఇక్కడికి సంబంధించి ప్రతి శివరాత్రులు, శివ కళ్యాణం చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. దానికి ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాల నుంచి చాలా ప్రజలు వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక్కడ ఈ విధంగానే పెళ్లి కాని వాళ్ళకైనా కానీ ఉద్యోగం అందుకే చాలా అన్ని రకాల ప్రాంతాల నుంచి ప్రజలు ఉద్యోగం రాకపోయినా కానీ, పిల్లలు కాకపోయినా కానీ, వివాహం కాకపోయినా కానీ
ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి సేవ చేస్తే వాళ్ళు అనుకున్న ఫలితాలు అవుతాయని నమ్మకం. అందువల్ల అన్ని రకాల ప్రాంతాల నుంచి, అన్ని ఏరియాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తారు. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ శివ కళ్యాణం జరుగుతుంది. దానికి సంబంధించిన చందాలైనా ఏమైనా కానీ, అమెరికా నుంచి అయినా కానీ, ఆస్ట్రేలియా నుంచి అయినా కానీ ఇక్కడి నుంచి భక్తులు చందాలు వస్తారు. వాళ్ళకి అంత నమ్మకం ఇక్కడ శివాలయం పైన.